రాబోయే 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో అన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఈ రోజున్న పరిస్థితి చూస్తూ ఉంటే ఈ మెడికల్ కాలేజీలు ఎంత ఉపయోగకరం. పేదవారికి మెడికల్ సీట్లు వచ్చే అవకాశం ఉంది, పీజీ సీట్లు అవకాశం ఉంది. ఈరోజు ప్రైవేటైజేషన్ చేస్తే ఒక పీజీ సీట్ 2 కోట్లకు 3 కోట్లకు అమ్ముకుంటాడు. మెడికల్ సీటు 60-70 లక్షలకు ఒకటి అమ్ముకుంటారు. మన ఇక్కడ మెరిట్లో చదువుకున్న పిల్లోళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు, ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ, ఓసీలతో సహా బాగా చదువుకున్న మెరిట్లో ఉన్న పిల్లలకి అందరికీ కూడా ఈ కాలేజీల్లో సీట్లు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సీట్లు ఈ రాష్ట్రంలో పెరుగుతాయి. ఇన్ని వసతులు ఉంటే ప్రజలకు అన్యాయం చేయాలా? ప్రజల గురించి ఎవరికి ఆలోచన ఉంది? వీళ్ళ ఆరోగ్యం అవసరం లేదు, వీళ్ళు చదువుకోవాల్సిన పని లేదు, వాళ్ళే డబ్బు పెట్టి చదువుకుంటారులే, మనకేమి మనం ప్రైవేటైజేషన్ చేస్తాంలే అనే ఒక ఆలోచనతోనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రైవేటైజేషన్ చేసేదానికి పోయింది. మళ్ళా ఎదురుదాడి ఏమయ్యా అంటే ఈ రాష్ట్రంలో డబ్బులు లేవు. ఈ రాష్ట్రంలో డబ్బులు లేకుండా పోతే 80,000 కోట్లతో ఎట్లా అమరావతిలో 100 అడుగుల రోడ్లు, 200 అడుగుల రోడ్లు, 500 అడుగుల రోడ్లు, ఇప్పుడే ఏమైనా జనం వచ్చినారా? కంప చెట్లలో రోడ్లు వేసుకొని పోతాడు, 1000 కోట్ల రూపాయలతో రోడ్లు వేస్తాడు, ఏదంటే అది అక్కడ చేస్తూ ఉండవు. ఏమయ్యా ఏమవుతుంది? ఒక 4-5 వేల కోట్లు అంటే ఒకటే రోజు ఖర్చు పెట్టమని ఎవరు అడగలేదు. రాబోయే 2-3 సంవత్సరాల్లో కూడా నువ్వు ఖర్చు చేసేదానికి అవకాశం ఉంది. అయినా ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడో ఆయన ఈ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఇది మనము ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకు అందరికీ జరిగే అన్యాయాన్ని మనం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు 1 కోటి సంతకాల ఉద్యమం ఒక పక్క చేశారు. ఈ 1 కోటి సంతకాలు ప్రతి ఇంటికి పోయి మనం ఈ సంతకాలు చేయించుకొని ఇవన్నీ కూడా రాష్ట్ర గవర్నర్కు చేర్చి రాష్ట్ర ప్రజల మనోగతాలు ఇట్లున్నాయి, ప్రైవేటైజేషన్ ఆపండి, ఈ ప్రైవేటైజేషన్ వలన రాష్ట్రానికి నష్టము, రాష్ట్రం అభివృద్ధి చెందదు, దీనివలన ప్రైవేట్ పరంగా ఏది చేసినా కూడా కష్టమే, విద్యను వైద్యాన్ని ప్రైవేటైజేషన్ చేస్తే చాలా ఇబ్బందులు వస్తాయి, మిగతా ఏమైనా చేయొచ్చు, ఏదో నూనె బిల్లులు చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు, కానీ రేపు పొద్దున్నే మనకున్న స్కూళ్ళను ప్రైవేటైజేషన్ చేస్తే మనకున్న ఈ బడిలో కూడా వాళ్ళే డబ్బులు వసూలు చేసుకుంటారు ఫీజులు. అంటే ప్రైవేట్ స్కూళ్ళు మనం ఎట్లా పిల్లలు ప్రైవేట్ బళ్ళకు పంపిస్తాను అదే పద్ధతిలో ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా వసూలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఉండే స్కూళ్ళు కానీ హాస్పిటల్ కానీ రేపు ప్రైవేటైజేషన్ చేసే అవకాశం కూడా కనపడుతూ ఉంది. ఎందుకంటే ఇంత పెద్ద మెడికల్ కాలేజీలు రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన వాళ్ళ నుంచి కూడా ఇంత పెద్ద ఎత్తున గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు వచ్చిన సందర్భమే లేదు. రాజశేఖర రెడ్డి గారు మటుకు 5 మెడికల్ కాలేజీలు ఆయన హయాంలో రిమ్స్ రూపంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అవసరం అని చెప్పి తీసుకొచ్చిన పరిస్థితులు ఆ రోజు. ఈరోజు ఈయన 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినాడు. ఇంత పెద్ద ఎత్తున ప్రజలకు సేవ చేయాలనే ఒక ఆలోచన, ఆర్థికంగా ప్రజలు నష్టపోకూడదు. అందుకే ఆయన చేసిన అన్ని కార్యక్రమాల్లో కూడా పేదరిక నిర్మూలన అనేది ముఖ్యంగా దృష్టిలో పెట్టుకొని పేద ప్రజలందరూ కూడా పైకి రావాలా, ఎటువంటి సందర్భం వచ్చినా కూడా వీళ్ళు ఎదుర్కొనే పరిస్థితులు రావాలని చెప్పి ఆలోచన చేసి కార్యక్రమాలు పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా మనం ప్రజల్లోకి తీసుకుపోవాలి. అందుకే ఈరోజు ఓ పక్క స్థానికంగా మనం గ్రామంలో కమిటీలు వేసుకోవడంతో పాటు అందరికీ సముచితమైన గౌరవం ఇస్తూ అవసరమైన, ఎందుకంటే రేపు పొద్దున్నే మనం సభ్యత్వ నమోదు కార్యక్రమాలు ఉంటాయి. ఈ లోపల ఇప్పుడు ఈ కమిటీలో వేసుకున్న ప్రతి ఒక్కరికి దాదాపు ఈ రాష్ట్రంలో 18 నుంచి 20 లక్షల మంది మనం కుటుంబ సభ్యులుగా చేరితే వీళ్ళందరికీ కూడా ఒక ఐడి కార్డు ఇవ్వడం జరుగుతుంది. దానికి ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ కూడా ఆయన డిజైన్ చేస్తూ ఉంటాడు. కాబట్టి అన్ని డీటెయిల్స్తో కూడిన మన కమిటీలు మనం ఇవ్వాల్సిన అవసరం, బాధ్యత మన అందరికీ ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, సంక్రాంతికి ఐడి కార్డులు వస్తాయి కాబట్టి నవంబర్ ఆఖరి లోపల, అంటే నవంబర్ 20వ తేదీ లోపల మనం ఈ కమిటీలన్నీ పూర్తి చేసి ఈ లోపల ఎంత త్వరగా గతిన మనం పూర్తి చేస్తామో ఇవన్నీ కూడా మనం హెడ్ ఆఫీస్కి పంపిస్తే వాళ్ళు అక్కడ అన్ని కార్యక్రమాలు కూడా పూర్తిగా కంప్యూటరీకరణ చేసి ఆ తర్వాత మన డీటెయిల్స్ అన్నీ అక్కడ ఉంటాయి. కాబట్టి మన కార్డులు వచ్చే అవకాశం ఉంటుందని కూడా తెలియజేస్తూ, మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు.